ఈరోజు ఈ వీడియోలో మీకు మనము యూట్యూబ్లో మనము మ్యూజిక్ని యూజ్ చేసుకునేటప్పుడు అక్కడ మనకు ఒక వార్నింగ్ వస్తుంది. మీరు స్క్రీన్లో చూడొచ్చు. ఈ వార్నింగ్ చాలా మందికి తెలియదు. మనము ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా వీడియో మనం చూస్తుంటాము, దాంట్లో ఒక మ్యూజిక్ ఉంటుంది. ఆ మ్యూజిక్ నచ్చి మనము డైరెక్ట్ యూట్యూబ్లో మనం ఫర్ ఎగ్జాంపుల్ స్క్రీన్ రికార్డింగ్ ఇది ఆన్ చేసి చూపిస్తాను. నా మొబైల్ ఉన్న యూట్యూబ్ అప్లికేషన్ ఓపెన్ చేశాను. ఓపెన్ చేసి ఇక్కడ షార్ట్స్ పైన క్లిక్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను యూట్యూబ్ షార్ట్ చూస్తున్నాను. దీంట్లో నాకు ఒక వీడియో ఉంది, దాంతోపాటు దానికి వీడియోకు ఒక మ్యూజిక్ ఉన్నది. ఈ మ్యూజిక్ ఉన్న ఒక షార్ట్ కింద నేను బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్గా అప్లోడ్ చేయాలనుకుంటున్నాను. దానికోసం సింపుల్గా ఏం చేస్తాము, ఇక్కడ చూసుకుంటే ఇక్కడ టెంగేలా అని చెప్పింది కదా, జగ్గంగే జగ్గంగి పాట బాగా పాపులర్ అయిపోయింది కదా, దానిపైన క్లిక్ చేస్తాను. క్లిక్ చేసి ఇక్కడ మనం చూసుకుంటే దీన్ని ఎక్కడ చూడండి రెడ్ కలర్లో యూజ్ దిస్ సౌండ్ అని చెప్పింది కదా, దీనిపైన క్లిక్ చేస్తాము. క్లిక్ చేసిన తర్వాత మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక వీడియో షూట్ చేద్దాము అండ్ ఒక వీడియో అయితే షూట్ చేద్దాం. ఓకేనా, పాట అయితే బ్యాక్గ్రౌండ్ రన్ అవుతుంది. దాంతోపాటు వీడియో షూట్ చేసాము. వీడియో షూట్ చేసి స్టాప్ చేసేసి రైట్ మార్క్ పైన క్లిక్ చేసాము. క్లిక్ చేసిన వెంటనే మళ్ళీ నెక్స్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేసాము ఇక్కడ. ఓకే, నెక్స్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ కింద చూసుకుంటే బై అప్లోడింగ్ యువర్ అగ్రీ దట్ యూస్ యూట్యూబ్ మ్యూజిక్ ఫర్ దిస్ ఫ్యూచర్ అప్లోడ్ పర్సనల్ నాన్ కమర్షియల్ యూస్ ఓన్లీ అని చెప్పింది. ఈ యొక్క వార్నింగ్ అనమాట. దీన్ని మనం సింపుల్గా చెప్పాలంటే అంటే షార్ట్గా చెప్పాలంటే దీన్ని ఒక వార్నింగ్ అంటాము. ఈ వార్నింగ్ అంటే ఈ యొక్క దీనికి మీనింగ్ ఏంటంటే చాలా మందికి తెలియదు, మనకు యూట్యూబ్లో వీడియో లేదు. అందుకోసమే మన సబ్స్క్రైబర్ కానీ ఇంకెవరికైనా సరే ఈ డౌట్ ఉంటే దీనికి అసలు చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది. దీని ద్వారా మనకు యూట్యూబ్ మ్యూజిక్ యూజ్ చేసుకుంటే దీని ద్వారా మనకు డబ్బులు వస్తాయా రావా అని చెప్పి డౌట్ ఉంటుంది. ఫ్రెండ్స్, మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని ద్వారా ఎంత డబ్బులు వస్తాయో చెప్తాను. 45% మందం యూట్యూబ్ తీసుకుంటుంది. దాంతోపాటు మళ్ళీ 45% మందం మనకి ఇస్తుంది. దాంతోపాటు మనం ఎవరిదైతే ఈ మ్యూజిక్ యూజ్ చేస్తున్నామో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ జగ్గంగి పాట ఫస్ట్ తీసింది ఎవడో ఒకడు మన ఏంది అమెరికా వాడు, కాకపోతే అది కాకుండా ఇంకా వేరే వాళ్ళు యూజ్ చేసినా సరే ఈ మ్యూజిక్ను ఎవరి మ్యూజిక్ అయితే మనం యూజ్ చేస్తున్నామో వాళ్ళకి 10% పోతుంది. అంటే 45% యూట్యూబ్కు, 45% మనకు ఎంత మొత్తం 90% అయింది కదా. ఇంకా 10% ఎవరిదైతే మనం మ్యూజిక్ని యూజ్ చేస్తున్నామో వాళ్ళు తీసుకుంటారు. ఎర్నింగ్ చూసుకున్నట్టయితే ఖచ్చితంగా దీంతో మనము ఎర్న్ చేయొచ్చు డబ్బులు. అండ్ ఈ యొక్క వార్నింగ్ కూడా చూసుకున్నట్టయితే ఈ వార్నింగ్ ఏంటంటే ఓన్లీ మీ యొక్క వీడియోను అందంగా మార్చడానికి, అంటే మీరు ఒక చేసే వీడియోకు మీ యొక్క బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇస్తున్నారు కదా అని చేసుకుంటున్నారు కదా యూట్యూబ్ నుంచి. ఈ యొక్క మ్యూజిక్ ద్వారా మీ యొక్క వీడియోను అందంగా అండ్ ప్రొఫెషనల్గా మార్చడానికి మాత్రమే యూజ్ చేసుకోండి. ఎటువంటి గలతరిక అంటే తప్పు చేసే విధానం, తప్పుగా రాంగ్గా ఇంకేదైనా ఇలాంటి చెడుగా మాత్రం అసలు యూజ్ చేయదు. ఓన్లీ మీ వీడియోను అందంగా మార్చడానికి మాత్రమే యూజ్ చేయాలి. ఫ్యూచర్లో కూడా దీని ద్వారా ఎటువంటి ప్రాబ్లం రాకూడదు. ఫ్యూచర్ అంటే ఇప్పుడు ఇక్కడ మనకు ఆల్రెడీ చూడవచ్చు, ఇక్కడ మనకు దిస్ అండ్ ఆల్ ఫ్యూచర్ అప్లోడ్ ఈస్ పర్సనల్ నాన్ కమర్షియల్ యూజ్. దీని అంటే మనకు ఫ్యూచర్లో దీని ద్వారా ఎటువంటి ఒక సంవత్సరం అంటే ఫ్యూచర్ అంటే చాలా సంవత్సరాలు దీని ద్వారా ఎటువంటి ప్రాబ్లం రాకూడదు. ఓన్లీ మీ వీడియోకు అందంగా మార్చడానికి మాత్రమే ఈ యొక్క మ్యూజిక్ అనేది మీరు యూజ్ చేసుకున్నారని చెప్తుంది. అండ్ ఇది ఫ్రెండ్స్ చాలా మందికి డౌట్ ఉంటుంది, ఇదేంటి ఈ వార్నింగ్ ఏంటి, ఈ యొక్క దీనికి అర్థం ఏంటి అని చెప్పి అనుకుంటారు. మనకు ఎర్నింగ్కు సంబంధించింది అయితే చెప్పాను ఇందాక. అండ్ ఈ యొక్క వార్నింగ్ ఏంటంటే మన వీడియోని మంచిగా అందంగా మార్చడానికి మాత్రమే, ఎటువంటి చెడుగా అయితే ఉపయోగించద్దు. అండ్ ఫ్యూచర్ కూడా దీన్ని అప్లోడ్ చేయడం వల్ల ఎటువంటి ప్రాబ్లం రాకూడదు అని చెప్పి మనకు యూట్యూబ్ ఒక వార్నింగ్ ఇస్తుంది. అండ్ ఫ్రెండ్స్ ఇది మనం దీని ద్వారా ఎంచక్కైతే అప్లోడ్ చేయొచ్చు, దాంతోపాటు డబ్బులు సంపాదించవచ్చు.